పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 15వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 7 నుండి 13 వరకు పవిత్ర వచనములు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చెను. ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెను గాని జోలెను గాని సంచిలో ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుక్కుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదము మోపుదురో ఆచటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. మిమ్ము ఎవరు ఆహ్వానింపరో, మీ బోధనను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అతడు దులిపి వెళ్ళిపొండు అని తన శిష్యులతో పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యం రావాలి, ధర్మపాలన జరగాలి, సైతాను రాజ్యం కూల్చబడాలి, ప్రపంచ శాంతి జరగాలి. ఇది జరగాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా మరో క్రీస్తుగా అపర క్రీస్తుగా మారగలగాలి. క్రిస్టియన్, క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించేవాడు. ఏ పవిత్ర కార్యముతోటైతే ఉద్దేశముతోటైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని నెరవేర్చటానికి నీవు నేను నడుం బిగించాలి. ఈనాటి సువిశేషములో యేసు ప్రభు ప్రియులారా, ఏ ఉద్దేశముతోటైతే ఈ తండ్రి దేవుడు తనను ఈ లోకానికి పంపించాడో అదే పనిని తన శిష్యులకి యేసు ప్రభు అప్పచెపుతూ ఉన్నాడు. తద్వారా నీవు నేను అర్థం చేసుకోవాల్సినట్టు అతి ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువుకి నీ మీద నా మీద అపారమైన నమ్మకం ఉంది. తన బిడ్డలమైన మన మీద, తన శిష్యురాండ్రు అపోస్తులమైనటువంటి మన మీద అపారమైన నమ్మకం ఉంది. తానే స్వయముగా దైవరాజ్యాన్ని స్థాపించేసేసి నేనే చేసేసి అంతా అనుకోవచ్చు, కానీ తాను ప్రారంభించినటువంటి ఆ దైవరాజ్యము, పరలోక రాజ్యాన్ని తాను శిష్యుల యొక్క భుజస్కంధాల మీద ఉంచి ఇక ఇప్పుడు మీరు నడిపించండి దీనిని అంటున్నాడు. అంటే శిష్యులంటే ఎవరు? క్రీస్తును అనుసరించే ప్రతి వ్యక్తి కూడా శిష్యుడే ప్రియులారా. అది 2వ ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న రోజులవి. గ్రామం పట్టణము కూడా బాంబుల వలన, యుద్ధం వలన భయంకరంగా నాశనమైపోయాయి. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇల్లు వాకిళ్ళు గ్రామాలు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకి పారిపోతున్నారు. అదేవిధంగా 2 దేశాల సరిహద్దు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామం నుండి 10 కుటుంబాలు వారి గ్రామం మీద బాంబులు పడుతున్నాయన్నట్టు భయముతోటి ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిళ్ళు కూడా విడిచిపెట్టి తమ పిల్లా జల్లాతోటి కదిలి వెళుతున్నారు 10 కుటుంబాలు. వారు వెళుతున్న మార్గం అనేటువంటిది కొద్దిగా అడవి గుండా వెళ్ళవలసిన మార్గం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ దారి ప్రక్కన ఎవరో మూలుగుతున్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఒకళ్ళు చూశారు దూరం నుండి. ఒక సైనికుడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సైనికుడు ఎవడో కాదు, తమ సైనికుడే. అయినా కానీ వాళ్ళల్లో తెలియనటువంటి భయం. ఎటు చూసినా యుద్ధమేఘాలు, బాంబులు, పిరంగుల మోతలు. కాబట్టి ధైర్యం చేయలేదు దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకని అంటే ప్రియులారా, ఈ సైనికుడు ఇక్కడ గాయపడ్డాడంటే ఈ చుట్టుప్రక్కల ఎక్కడో శత్రు సైనికులు ఉన్నారు, వాళ్ళకి మనం దొరికామంటే మన పని అయిపోయినట్లే అనే భయంతో, ఆందోళనతోటి అక్కడి నుంచి వారు పారిపోయారు. ఒక 2-3 గంటలు గడిచిన తర్వాత
మరొక వ్యక్తి ఆ మార్గం గుండా వెళుతూ వచ్చాడు. సుమారుగా 50 నుండి 55 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఆ రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నటువంటి ఆ సైనికుడిని చూశాడు. దగ్గరకు వెళ్ళి నాడి పట్టుకొని చూశాడు. ఇంకా ప్రాణం ఉందని గ్రహించాడు. వెంటనే తనతో పాటు తాగటానికి తెచ్చుకున్నటువంటి ఆ బాటిల్లో ఉన్న నీళ్లు అతనికి తాపించాడు. తన తినటానికి తెచ్చుకున్నట్టు రొట్టె ముక్కలు అతనికి తినిపించాడు. అదేవిధంగా అతనిని జాగ్రత్తగా పొదల మాటుకు లాక్కొని వెళ్ళి శత్రువులకు కనబడకుండా రాత్రంతా కూడా నిద్రపోకుండా అతనికి పరిచర్యలు సఫర్యలు చేయటం ప్రారంభించాడు. తన దగ్గర ఉన్న వస్త్రాన్ని చించి తన కట్టు కట్టాడు. ఏ భుజం మీద అయితే ఆ యొక్క బుల్లెట్ దిగిందో ఆ భుజానికి కట్టు కట్టాడు, రక్తం పోకుండా ఉండటం కోసం. నిదానంగా తెల్లవారింది. తెల్లవారుతుండగా గాయపడిన సైనికులు వెతుక్కుంటూ కొంతమంది రెడ్ క్రాస్ వాళ్ళు ఆ ప్రాంతంలోనికి వచ్చారు. వెంటనే వీళ్ళు కేకలు పెట్టి ఆ యొక్క సైనికుడిని సురక్షితంగా వాళ్ళ చేతుల్లో పెట్టారు. వారు వెంటనే అతనికి ఆపరేషన్ చేసి రక్షించారు. ఆ బుల్లెట్ని బయటికి తీశారు. అప్పుడు ఆ సైనికుడు ఇతనిని కాపాడినటువంటి ఆ వ్యక్తితోటి ఈ విధంగా అంటున్నాడు, ఏమండి మీరు క్రైస్తవులా అని అడిగాడు. అయ్యో ఏంటి అలా అడుగుతున్నారు, ఎందుకు అలా అడుగుతున్నారు అని అడిగాడు ఈ కాపాడినటువంటి వ్యక్తి. ఏం లేదండి, నేను ఎప్పుడో విన్నాను క్రైస్తవులు ప్రాణానికి ప్రాణం అడ్డు వేస్తారని, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటానికి చివరికి తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా లెక్క చేయరని నేను విన్నాను. నిన్నటి రాత్రిన మీరు నన్ను కాపాడిన విధానం చూస్తే మీరు క్రైస్తవులు అనిపించింది. చాలామంది నన్ను చూశారు, కానీ ఈ మధ్యలో శత్రువులు ఉంటారేమో, వాళ్ళను కూడా చంపుతారేమో అని భయంతో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీరు మీ ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారు, నన్ను కాపాడారు, మీకు వందనాలు అని చెప్పాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ లోకములో స్వార్థం, స్వప్రయోజనం, స్వలాభం అనేటువంటి రాజ్యం వెళుతున్న సమయంలో ఈనాడు క్రీస్తు భగవానుడు తన శిష్యులను పిలిచి తన మేలు కొంత మానుకొని పరుల యొక్క మేలును ఎంచమని శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యం స్థాపించటం కొరకై పరలోక తండ్రి ఉద్దేశించినటువంటి ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని ప్రారంభించటం కొరకై 12 మంది శిష్యులని తన పనిని వారికి అప్పజెప్పి లోకంలోనికి పంపిస్తున్నాడు. సైతాను రాజ్యం కూల్చబడాలి, చెడు అనేటువంటి తీసివేయబడాలి, శాంతి సమాధానాలు నెలకొల్పబడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం నెలకొల్పబడాలి అంటే, శాంతి సౌభ్రాతృత్వం అనేది నెలకొల్పబడాలి అంటే, పరలోక తండ్రి ప్రజలకు అందించబడాలి అంటే త్యాగం ఉండాలి. త్యాగం లేకుండా ఇవి జరగవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్యాగపూరితమైన వ్యక్తులు కావాలి, త్యాగపూరితమైన ఆలోచనలు కావాలి, త్యాగపూరితమైనటువంటి ప్రణాళికలు కావాలి. ఈనాడు క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడో ఒకసారి వాక్యములో పరిశీలించుదాం. యేసు ప్రభు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చను. వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ప్రయాణంలో మీరు చేతి కర్రను తప్ప మరేమీ తీసుకొని పోరాదు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? పరలోక తండ్రి తనకు ఏ ప్రణాళికనైతే, ఏ దైవరాజ్య సంస్థాపననైతే అప్పజెప్పాడో అదే కార్యక్రమాన్ని, అదే బాధ్యతని ప్రియులారా తన శిష్యులకి అప్పజెప్పుతూ ఉన్నాడు యేసు ప్రభు. శిష్యులంటే ఎవరు? నీవు నేను. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు మనం ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి నెమర వేసుకోవాలి. ఎందుకు యేసు ప్రభు 12 శిష్యులను ఇప్పుడు సేవకు పంపిస్తున్నాడు అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి చదువుకుంటే ప్రియులారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, చివరికి యోహాను సువార్తలో కూడా ఉపోద్ఘాతాలు ఉంటాయండి. కానీ మార్కు సువార్తలో ఉపోద్ఘాతాలకు సమయం లేదు. వెంటనే యేసు ప్రభు ఆ మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా లోకంలోనికి వస్తాడు, బాప్తిసం పొందుతాడు, శోధన పొందిన తర్వాత వెంటనే సువార్త ప్రచారం ప్రారంభించేస్తాడు. ఉదాహరణకి
మార్కు సువార్త 1వ అధ్యాయం నుండి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే, యేసు ప్రభువు బాప్తిస్మ యోహాను గారి తర్వాత ఈ లోకానికి వచ్చాడు. బాప్తిస్మ యోహాను గారి యొక్క స్వరముతోటి అదిగో ప్రభు మార్గమును సిద్ధం చేయటానికి ఇతను వచ్చాడని బాప్తిస్మ యోహాను గారి గురించి చెప్తారు. వెంటనే యేసు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారి చేత బాప్తిస్మం పొంది సైతాను చేత శోధించబడతాడు. అంతే, ఇంకా మనకి ఎక్కువ కనబడవు డీటెయిల్స్. వెంటనే యేసు ప్రభు గలిలియా ప్రాంతంలో సువార్త ప్రచారాన్ని, వేద ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఉదాహరణకి మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ముందు వాక్యం ఏముంటుందంటే, గలిలియా ప్రాంతము క్రీస్తు సువార్త బోధన ప్రారంభము అయిపోయింది. ఆల్రెడీ 13 వచనాలలో ప్రారంభం అయిపోద్ది. అదే మత్తయి సువార్తలోనైతే ఈ 13 వచనాలు యేసు ప్రభు యొక్క వంశావళి చెప్పడానికి కూడా సరిపోవండి. అవును, సుమారుగా 3.5 అధ్యాయాల పాటు యేసు ప్రభు యొక్క బాల్యము, శోధనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక లూకా సువార్తలోనైతే బాల్యం గురించి ఇంకా పొడుగ్గా ఉంటుందండి. కానీ అవన్నీ కావాలి మనకి. ప్రభు యొక్క బాల్యాన్ని గురించి వాళ్ళు ఇచ్చారు మనకి. కానీ మార్కు సువార్తలో మాత్రం క్రీస్తు ప్రభు యొక్క వేద ప్రచారానికి అత్యంత పెద్దపీట వేస్తాడు. ఇక వెంటనే బెస్తలను పిలుస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం కల్లా 1వ అధ్యాయంలోనే దయ్యాలను పారదోలుతాడు యేసు ప్రభు. అంటే సైతాను రాజ్యం మీద పగబట్టి వస్తాడు యేసు ప్రభు ఈ లోకానికి. సైతాను రాజ్యాన్ని కూల్చివేయటమే దేవుని రాజ్యం నెలకొల్పటమే. ఆ తర్వాత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మరలా ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుంటే వేద ప్రచారం, యేసయ్య వేద ప్రచారం, తర్వాత కుష్ఠరోగికి స్వస్థత, పక్షవాత రోగికి స్వస్థత, సుంకరికి శిష్యస్థానము, అదేవిధంగా ఊచ చేయగలిగినటువంటి వానికి స్వస్థత. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రియులారా, యేసు ప్రభు వేద ప్రచారాన్ని ప్రారంభించాడు, సువార్త ప్రచారాన్ని ప్రారంభించాడు. 2 వారాల క్రితం మనం యేసు ప్రభు రక్తస్రావ రోగికి స్వస్థతనివ్వడం, యాయిరు కుమార్తెకు జీవాన్నివ్వటాన్ని మనం చదువుకున్నాం. దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఆ తర్వాత గడిచినటువంటి ఆదివారం రోజున ప్రియులారా, తన సొంత ప్రజల యేసు ప్రభు నిరాకరించారు, నిరాదరణకు గురి అయ్యాడు. ఇది యేసు ప్రభు ఈ రోజున శిష్యులను పంపటంలో ఉన్నటువంటి ఆంతర్యం ప్రియులారా. అయితే ఇక్కడ మీకు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఏమిటంటే, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనములోనే 12 శిష్యులను ఎన్నుకున్నాడు యేసు ప్రభు. చదువుతాను వినండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనములో, పిదప ఆయన పర్వతం పైకెక్కి తాము కోరుకున్న వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనతో ఉండుటకును సువార్త ప్రకటనకు పంపుటకొరకును ఆయన 12 నియమించను. వారికి అపోస్తులు అని పేరు పెట్టాను. వారికి దయ్యములను వెళ్ళగొట్టుకు అధికారం ఇచ్చాను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడు యోహాను, యాకోబు, ఈ విధంగా 12 పేర్లు ఉన్నాయి. అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం, క్షమించండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలోనే, క్షమించండి, మార్కు 3:13లోనే యేసు ప్రభు ఎన్నుకున్నాడు, అధికారం ఇచ్చాడు. కానీ వినండి ఈ మాట, వారిని తనతో ఉంచుకున్నాడు ఆయన, తర్ఫీదు ఇచ్చాడు ఆయన, తన అద్భుతాలు చూడమని చెప్పాడు ఆయన. ఈ విధంగా ఆయన అద్భుతాలు చేస్తుంటే, సాతాను శక్తులు పారదోలుతుంటే శిష్యులు దగ్గరగా ఉండి చూచారు, అనుభవించారు. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. గడిచిన వారం ఏం జరిగిందంటే, యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని తన స్వగ్రామానికి వెళ్ళాడు. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వెళ్ళెను. శిష్యులు ఆయనను వెంబడించరి. ఏం జరిగింది అక్కడ? గడిచిన ఆదివారం చదువుకున్నాం. తన వారి దగ్గరికి వెళ్ళి అద్భుతాలు చేయాలనుకున్నాడు. సబ్బాతు రోజున వాక్యాన్ని ప్రకటించడానికి లేచి నిలబడ్డాడు. కానీ తన వారు ఆయనను తృణీకరించారు. లెక్కజేలా, ఈయనెట్ట చేస్తున్నాడు, ఈయనకెంత జ్ఞానం ఎట్టొచ్చింది అని చెప్పి ఆయన తృణీకరించారు, ఎక్కువ అద్భుతాలు చేయలా. అప్పుడు ప్రభు ఏం చేశాడు పిల్లారా? వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి అక్కడ ప్రజలకు బోధించటం ప్రారంభించాడు.
ఈ సందర్భములో యేసు ప్రభు 12 శిష్యులను పిలిచి సమయమైంది, ఇంక వెళ్ళాలి మీరు గ్రామాలకి అని చెప్పాడు. ఈరోజు సువిశేషం. ఈ ఉపోద్ఘాతం లేకపోతే మనకు అర్థం కాదండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్వరగా ఈనాటి సువిశేషాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? 12 శిష్యులను పిలుచుకుంటున్నాడు. వాక్యంలో చదువుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనములో యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి, పిలుపు, కాలింగ్, ఎన్నిక చేసుకుంటున్నాడు. పిలుపు అనేటువంటి చాలా ముఖ్యమైనది బైబిల్లో. ఎన్నిక చేసుకుంటున్నాడండి తన సేవకై. ఆ తర్వాత బోధించుటకు వారిని జంటలుగా పంపించు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చను. అంటే వారికి అభిషేకము చేస్తున్నాడు, వారికి పిలుపునిస్తున్నాడు, అభిషేకం చేస్తున్నాడు. పిలిచి పంపిస్తే సరిపోదండి, దానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి, అధికారాన్ని ఇవ్వాలి. అవును ప్రియులారా, ఒక కంపెనీలో ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్కి ఏ అధికారమైన ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని ఇస్తారు కంపెనీ ఓనర్స్. ఆ మేనేజర్కి పనివాడు సరిగా పని చేయకపోతే సస్పెండ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. ఏది కొనాలి ఏది వద్దు నిర్ణయాధికారాన్ని ఇస్తారు. అలాగనే యేసు ప్రభు కూడా అధికారాన్ని ఇస్తున్నాడు శిష్యులకి. దేనికి? అపవిత్రాత్మలని వెళ్ళగొట్టడానికి. అవును ప్రియులారా, మరి అది సాధ్యమైందా వాళ్ళకి? ముమ్మాటికి సాధ్యమైంది. వాక్యాన్ని చదువుకుంటే 13వ వచనంలో వారు అనేక పిశాచములను పారద్రోలిరి, రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచరి. ప్రియులారా, ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన మాటలు. పిశాచములను పారద్రోలటము, రోగులకు తైలము అద్ది స్వస్థపరచటము. పిశాచములను పారద్రోలటం అంటే సైతాను రాజ్యాన్ని కూల్చటం. రోగులకు తైలము అద్ది స్వస్థపరచటం అంటే స్వస్థతా కార్యములో, క్రీస్తు స్వస్థతా కార్యములో పాలు పంచుకోవటం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, యేసు ప్రభు ఏ కార్యాలు చేశాడు? రోగులను స్వస్థపరిచాడు, మరణించిన వారిని జీవంతో లేపాడు, సైతానులను పారద్రోలాడు. ఇవి మూడు కూడా దేవుని వలన ఉద్భవించినటువంటివి కావు. ఏమిటి? సాతానుడు అనేటువంటి వాడు పారద్రోలబడాలి. ఇది యేసు ప్రభు చేశాడు, శిష్యులకు అధికారం ఇచ్చాడు. రోగాన్ని తీసివేయాలి. రోగం పాపం యొక్క వేతనము, రోగము మరణము రెండూ కూడా. రోగం తీసివేయబడిందంటే, రోగం మీద అధికారం ఉందంటే సైతాను కార్యం అనేది నశింపబడుతుంది. ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, శిష్యులకు అధికారాన్ని ఇస్తున్నాడు, శిష్యులను పంపుతున్నాడు, శిష్యులను పిలుస్తున్నాడు, శిష్యులను అభిషేకిస్తున్నాడు. అయితే శిష్యులకు కూడా కొన్ని ఆజ్ఞలు, కొన్ని రూల్స్ పెడుతున్నాడు. ఏమిటి ఆ రూల్స్? ప్రయాణంలో మీరు చేతికర్రను తప్ప మీతో ఏమి తీసుకొని పోరాదు. ఇదొక రూలు. రొట్టెను కానీ, జోలను కానీ, సంచిలో ధనమును కానీ మీ వెంట తీసుకొని పోకూడదు. రొట్టె ఎందుకు? తినటానికి, కట్టుకొని వెళతానికి. సంచిలో ధనం ఎందుకు? నాకేదైనా అవసరమైతే కొనుక్కోటానికి. తర్వాత రొట్టెను కానీ, జోలను కానీ, జోలెందుకు? వేరే వాళ్ళని స్టోర్ చేసుకోవటానికి. ఇవి మూడు చాలా ముఖ్యమైన పదాలు. కొన్నిసార్లు అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ మాటల గురించి మీలో ఎవరైనా మాకు బోధిస్తే మంచిది అనిపిస్తుంది. ఏమిటి? రొట్టెను కానీ, జోల సంచి కానీ, ధనమును కానీ తీసుకొని పోరాదు. పాదరక్షలు వేసుకోండి, 2 అంగీలు కూడా తీసుకొని పోరాదు. ఇవి వాళ్ళకి ఇచ్చిన రూల్స్. ఏంటి వీటిలో ఉన్నట్టు పరమార్థం? ఆ తరువాత ఏమంటారంటే, మీరు ఎవరి ఇంటిలో అడుగు పెడతారో వాళ్ళు పెట్టింది తినండి. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ప్రియులారా ఏమిటి అంటే, బోధకుడు అనేటువంటి వాడు, పరిచారకుడు అనేటువంటి వాడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, సంఘం మీద ఆధారపడాలి తన భుక్తి కొరకై.
ఆయన దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు కాబట్టి సంఘం అతనికి పెట్టాలి. జోలె కానీ, డబ్బు కానీ, సంచి కానీ, ఇంకా ఏం చెప్పారు, ధనము కానీ, రొట్టెను కానీ తీసుకొని పోకూడదు. 2 అంగీలు. దీని యొక్క పరమార్థం ఏమిటి అంటే, సేవకుడు అనేటువంటి వాడు, బోధకుడు అనేటువంటి వాడు పూర్తిగా దేవుని మీదే ఆధారపడాలి. సేవకుడు, బోధకుడు అనేటువంటి వాడు దేవుని బిడ్డల మీద ఆధారపడాలి. ఇది మాకు చెప్పేటువంటి అంశం. మీకు చెప్పే అంశం కూడా ఉంది. ఏమిటి? సేవకులను పోషించాల్సిన బాధ్యత మీది, సేవకులకు భోజనం పెట్టాల్సిన బాధ్యత మీది. కొన్నిసార్లు బాధ కలుగుద్ది. ప్రియులారా, ఫాదర్లు వచ్చినప్పుడు బాగానే భోజనం పెడతారు, నేను కాదంటలా. గ్రామాల్లో ఉపదేశ మాస్టర్లు కొన్నిసార్లు నేను వింటుంటాను, వారి గ్రామంలో 1 గంట 2, 3 దాకా ఉంటారు. మరలా అలాగనే చిన్న బండి వేసుకొని, సైకిల్ వేసుకొని వెళుతుంటారు. ఒక్క ముద్ద అన్నం పెట్టడం వారికి, ఏదైనా రుచికరమైన భోజనం. ఇది మన బాధ్యత ప్రియులారా. సేవకులకి తృప్తిగా భోజనం పెడితే ఆ దీవెనలు మన ఇంటికి వస్తాయి, మన కుటుంబాలకి, మన పిల్లలకు వస్తాయి. అయితే ప్రియులారా, ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ ఉందండి. దానిని మీకు ఈరోజు నాకు చెప్పాలి. ఏమిటి అంటే, ఇదంతా చెప్పిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమిటి అంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనములో, ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధనను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అతడు దులిపి వెళ్ళి పొండు. ఎవరైనా కానీ బోధకులను స్వీకరించకపోతే, వారి యొక్క పరిచయను అంగీకరించకపోతే, యేసుప్రభు ఉన్నాడంటే కాలి ధూళు దుమ్మును అక్కడ దులిపి వెళ్ళిపోమన్నాడు. ఇక్కడ అది లేదు. కానీ ఈ మాట వేరొక చోట అయితే ప్రభు అంటాడు, ఆ పట్టణ వాసుల గతి సొదోము గొమొర్రు పట్టణ వాసుల గతి కంటే కూడా దుర్భరంగా ఉంటుంది 2వ రాకడలో అని చెప్తాడు వేరొక సందర్భంలో. ప్రియులారా, బోధకులు ఏం చెయ్యాలి, బోధకులు ఎలా బోధించాలి అనేటువంటి దాని గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం. విశ్వాసులు దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, సేవకులు, బోధకులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము స్వీకరిస్తే ఎటువంటి దీవెన, స్వీకరించకపోతే ఎటువంటి కీడు చెప్తున్నారు. ఈ అనుభవం గురువుకే ఉందండి. తిరస్కరించబడినటువంటి అనుభవం. వాక్యం చెబుదామని ప్రేమతో వెళితే, మాకొద్దు పో, నువ్వెవరివి, నువ్వు అడ్రంగి వాడివి కాదా అని తిరస్కరింపబడినటువంటి అనుభవం గురువు గారికే ఉందండి, యేసు ప్రభువుకే ఉంది. కాబట్టి శిష్యులను కూడా హెచ్చరిస్తున్నాడు. తన సొంత పట్టణాలకి పోయినటువంటి ఆదివారం రోజున మనం చదువుకున్న వాక్యములో తన సొంత పట్టణానికి వెళితే ఆయన్ని తిరస్కరించారు. ఆ అనుభవంతో యేసుప్రభు ఏం చేశాడు? మార్కు 6:6లో వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామాలకు వెళ్ళి అక్కడ బోధింపనారంభించారు. అదే పనిని శిష్యులను కూడా చేయమంటున్నాడండి. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకుందాం. దేవుని యొక్క సేవకులు, యాజకులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాటలు వినకపోతే, ఆ మాటలు విని మారు మనసు పొందకపోతే వాళ్ళదేం పోదండి. వాళ్ళు ఇంకొకళ్ళకి ఇస్తారు, వాళ్ళు దీవెనలు పొందుతారు. కోల్పోయేటువంటి వారం మనమే. ఈరోజు వాక్యం అండి 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిదండి. ఒకవైపున మాకు మా బాధ్యతలు, మా పని మా గుర్తు చేస్తుంది, మరొక వైపున విశ్వాసులైనటువంటి మీ బాధ్యతలు, మీ పని కూడా గుర్తు చేస్తాం. మేము ఎలాగా ఉండాలి? దేవుని యొక్క ఆత్మచేత అభిషేకాన్ని పొందుకొని మీ దగ్గరికి వచ్చి, విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క సువార్తను బోధించాలి. మీ మీద ఆధారపడాలి, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. మీ వైపు నుండి మీరేం చేయాలి? ఈ వాక్యాన్ని స్వీకరించాలి, వారిని కావలసినటువంటి పరిచర్యలు చేసుకోవాలి. వాక్యములు చెప్పబడి ఉంది. ఈనాడు మనందరము కూడా ఒక సంఘముగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సేవ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఈ రాజు ప్రియులారా సైతానును పారద్రోలారు, తైలము అద్ది స్వస్థపరిచారు, సంస్కారాలు జరుగుతున్నాయి, దివ్య సంస్కారం జరుగుతుంది. గురువులు మన దగ్గరకు వచ్చి దివ్యబలి పూజ చేసి దివ్య సంస్కారాలు ఇస్తున్నప్పుడు మనం మన బాధ్యతగా మనం ఆలకిస్తున్నామా, స్వీకరిస్తున్నామా?
మనం కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువుల కొరకే ప్రార్థన చేద్దాం, వారి సేవ కొరకే ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఈ ప్రపంచమంతటా కూడా నాటబడాలి, నిర్మించబడాలి, విస్తరెల్లబడాలి అని. అదే రీతిగా విశ్వాసులు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తూ దేవుని ప్రేమల ఎదుగులాగున దీవించమని, ఆశీర్వదించమని దేవుని ప్రార్థన చేసుకో. అన్నిటికంటే ముఖ్యంగా మన సంఘాలు దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన వ్యక్తిగత జీవితాలు దీవించబడాలి. ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రియులారా, దేవుని యొక్క రాజ్యము రావాలి, దైవరాజ్యాన్ని సంస్థాపన గావించబడాలి, సాతాను రాజ్యం కూల్చబడాలి, దేవుని ప్రేమ నెలకొల్పబడాలి. దాని కొరకే గురువులంగా మేము, విశ్వాసులుగా మీరు అందరూ కూడా ఒకతాటి మీద నడిచి దేవుని యొక్క రాజ్యాన్ని నెలకొల్పటానికి కావాల్సిన శక్తిని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని దేవుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు మీరు 12 శిష్యులను ఎన్నుకొని సేవకై వారిని పంపిస్తున్నారు తండ్రి. రోగులను స్వస్థపరచమన్నారు, సైతానును పారద్రోలమన్నారు. ఇదిగో ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నారో వారికి విడుదల ప్రసాదించమని వేడుకున్నారు తండ్రి. ఈనాడు మీ గురువులందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా, బోధకులందరి కొరకే ప్రార్థన చేస్తుండగా నీ ఆత్మవర్షాన్ని, ఆత్మాభిషేకాన్ని వారికి దాయిచ్చేయండి. ఏ రీతిగానైతే మీ శిష్యులకు మీరు అభిషేకాన్ని ఇచ్చారు, అదేవిధంగా మాకందరికి దాయిచ్చేయండి. ఈనాడు ప్రపంచంలోని క్రైస్తవులందరి కొరకే, క్రైస్తవులైతే అందరికీ ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ యొక్క వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి ప్రేమతో స్వీకరించి నీ రాజ్యంలో చేర్చబడిలాగిన వారిని దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి ప్రభువా. ఎవరైతే సాతాను చేత పీడించబడుతున్నారో, విడుదల లేకుండా బంధించబడి ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తి చేత వారికి విడుదల దాయిచ్చేయండి తండ్రి. శిష్యులు ఈ రోజున స్వస్థపరిచి ఉన్నారు. మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడిగేటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.